అద్భుతంగా ఆడి సెంచరీ కొట్టినా టీంలో చోటు దక్కకపోతే ఎలా ఉంటుంది? అసలు ఆటతో సంబంధమే లేకుండా రాజకీయ కారణాల వల్ల ఒక ఆటగాడిపై నిషేధం పడితే? ఈరోజు మనం ఇండియన్ క్రికెట్ని రెండు వైపుల నుంచి ఒత్తిడికి గురిచేస్తున్న ఈ రెండు పెద్ద సమస్యల గురించే లోతుగా చూడబోతున్నాం. ఇటీవలే జరిగిన రెండు సంఘటనల ఆధారంగా మన విశ్లేషణ మొదలుపెడదాం. ఒక్కసారి ఊహించుకోండి, దేశం కోసం ఒక మ్యాచ్ విన్నింగ్ సెంచరీ కొట్టారు, కానీ ఆ తరువాత జరిగే సిరీస్కే మిమ్మల్ని టీం నుంచి తీసేశారు. ఎలా ఉంటుంది? రవిచంద్రన్ అశ్విన్ మాటలో చెప్పాలంటే, నేనే గనక అతని స్థానంలో ఉంటే నన్ను నేను చాలా దురదృష్టవంతుడిగా భావించేవాణ్ణి. సరే, మనం మొదట చూసేది ఈ విచిత్రమైన పరిస్థితి గురించే. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ గ్రౌండ్ లోపలికి వెళ్దాం. అక్కడ టీమ్ సెలెక్షన్ పజిల్ ఎలా ఉందో చూద్దాం. ఎవరొచ్చారు, ఎవరెళ్లారు, ఎందుకు? ఆ తర్వాత గ్రౌండ్ బయటకొచ్చి ఆటని శాసిస్తున్న రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. సరే, మన పజిల్లో మొదటి ముక్కతో మొదలు పెడదాం. న్యూజిలాండ్తో జరగబోయే వన్డే సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ని ప్రకటించారు. సౌత్ ఆఫ్రికాలో ఆడిన టీంతో పోలిస్తే ఇందులో కొన్ని పెద్ద మార్పులే జరిగాయి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ముగ్గురు సీనియర్ ప్లేయర్స్ టీంలోకి తిరిగొచ్చారు. అంటే దానికోసం ముగ్గురిని పక్కన పెట్టాల్సి వచ్చింది. వాళ్లలో ఒక పేరు రుతురాజ్ గైక్వాడ్ ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైంది. సరే, ఇప్పుడు ఆ ఒక్క పేరు గురించి కొంచెం డీప్గా చూద్దాం. రుతురాజ్ గైక్వాడ్. అతన్ని టీం నుంచి తీసేయడాన్నే చాలామంది ఒక కఠినమైన నిర్ణయం అంటున్నారు. కొంచెం లోతుగా చూస్తే అసలు కదేంటో మనకే తెలుస్తుంది. ఇదేనండి టీం సెలక్షన్లో ఉండే లాజిక్. కాని అదే సమయంలో చాలా కఠినంగా కూడా ఉంటుంది. శ్రేయాస్ అయ్యర్ గాయపడితే ఆ ప్లేస్లోకి గైక్వాడొచ్చాడు. అద్భుతంగా ఆడి సెంచరీ కొట్టాడు. ఇప్పుడు అయ్యర్ ఫిట్ అయి తిరిగి రాగానే ఇక గైక్వాడ్కి ప్లేస్ లేదు. సింపుల్. సో చూశారుగా, ఈ డెసిషన్ వెనుక లాజిక్ ఉంది, కాదనలేం. కానీ ఇది మనకి ఇంకో విషయం కూడా చెబుతోంది. టీమిండియాలో కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉందో చూడండి. ఇక్కడ ఒక లెఫ్ట్ హ్యాండర్ కావాలనే చిన్న పాయింట్ కూడా ఒక ప్లేయర్ కెరియర్ని మార్చేగలదు. ఇది కేవలం గైక్వాడ్ కథ మాత్రమే కాదు. ఈ స్క్వాడ్ సెలక్షన్లో సెలెక్టర్ల ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కూడా మనకు కొన్ని హింట్స్ దొరుకుతాయి. ముఖ్యంగా సీనియర్సు యంగ్ ప్లేయర్స్ విషయంలో వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. అశ్విన్ చెప్పినట్టుగా ఒక బ్యాట్స్మెన్ వర్క్లోడ్ వేరు, ఒక ఫాస్ట్ బౌలర్ వర్క్లోడ్ వేరు. మహమ్మద్ షమీని పక్కన పెట్టడం వెనుక ఉన్న ఆలోచన కూడా బహుశా ఇదే. సెలెక్టర్లు ఇప్పుడే 2027 వరల్డ్ కప్ గురించి ఆలోచిస్తున్నారు. ఫాస్ట్ బౌలర్ల కెరీర్ని వాళ్లు లాంగ్ టర్మ్లో చూస్తున్నారు. అసలీ పరిస్థితికి కారణమేంటి? సింపుల్గా చెప్పాలంటే ఐపీఎల్. దీనివల్ల మన దగ్గర టాలెంట్ ఒక సముద్రంలా తయారైంది. అందుకే ఒక్కో స్పాట్ కోసం ఇంత భీకరమైన పోటీ. ఎంత టాలెంటున్న ప్లేయర్స్నైనా కొన్నిసార్లు పక్కనబెట్టక తప్పడం లేదు. సరే, ఇప్పటిదాకా మనం టీం లోపల ఉన్న పోటీ గురించి చూశాం. కాని ఇండియన్ క్రికెట్ ఎదుర్కొంటున్న ప్రెషర్ కేవలం ఇక్కడతో ఆగిపోలేదు. ఇప్పుడు మనం పిచ్ బయటకు వెళ్దాం. అక్కడ కథ పూర్తిగా వేరేలా ఉంది, ఇంకా సంక్లిష్టంగా ఉంది. విషయమేంటంటే, కోల్కతా నైట్ రైడర్స్ తమ జట్టులోకి 9.2 కోట్లు పెట్టి కొనుక్కున్న బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ని వదిలేయమని బీసీసీఐ ఆదేశించింది. అసలు ఎందుకిలా జరిగింది? ఇక్కడే మనం పాలిటిక్స్ గురించి మాట్లాడాలి. ఈ నిర్ణయానికి కారణం క్రికెట్ కాదు, పొలిటికల్ టెన్షన్స్. మైదానం బయట జరిగే గొడవలు ఇప్పుడు నేరుగా పిచ్ మీదకు వచ్చేశాయి అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఉండదేమో. సరే, ముస్తాఫిజుర్ని బ్యాన్ చేశారు. కథ ఎక్కడితో అయిపోయిందా? లేదు. ఈ ఒక్క నిర్ణయం ఇప్పుడు పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది. అసలు స్పోర్ట్స్కి, పాలిటిక్స్కి మధ్య సంబంధమేంటి అనే ఒక పెద్ద ప్రశ్నను ఇది తెరపైకి తెచ్చింది. ఈ వివాదం వల్ల రెండు రకాల వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక వర్గమేమంటోందంటే స్పోర్ట్స్ వేరు, పాలిటిక్స్ వేరు, రెండిటినీ కలపొద్దు అని. మరో వర్గమేమంటోందంటే కాదు, పాకిస్తాన్ విషయంలో ఎలాగైతే చేశామో స్పోర్ట్స్ కూడా మన దేశ పాలసీలో ఒక భాగమే అని. నిజానికి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని చెప్పడం చాలా కష్టం. ఈ బ్యాన్కి రియాక్షన్గా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్లేయర్ల సేఫ్టీని కారణంగా చూపిస్తూ ఇండియాలో జరగాల్సిన తమ వరల్డ్ కప్ మ్యాచ్లను తాము ఆడలేమని ఐసీసీకి చెప్పేసింది. మరిప్పుడు పరిస్థితి ఏంటి? దీనికి పరిష్కారం లేదా? ఉంది. ఇప్పుడు అందరూ హైబ్రిడ్ మోడల్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? సింపుల్. బంగ్లాదేశ్ మ్యాచ్లను ఇండియాలో కాకుండా శ్రీలంక లాంటి న్యూట్రల్ వెన్యూకి మార్చడం. గతంలో పాకిస్తాన్ విషయంలోనూ ఇదే చేశారు. సరే, ఇప్పటిదాకా మనం రెండు వేరువేరు కథలు చూశాం. ఒకటి,
టీమ్ సెలక్షన్కి సంబంధించింది. ఇంకొకటి ఒక ప్లేయర్పై బ్యాన్కి సంబంధించింది. ఇంతకీ ఈ రెండూ కథలు మనకు నేటి క్రికెట్ గురించి ఏం చెబుతున్నాయి? మొదటిది అంతర్గత యుద్ధం. అంటే టీంలో చోటు కోసం జరిగే యుద్ధం. ఇక్కడ టాలెంట్ ఒక సముద్రంలా ఉంది. అందుకే సెంచరీలు కొట్టినా, ఫామ్లో ఉన్నా ఒక్కొక్కసారి చోటు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ఇక రెండోది బాహ్య యుద్ధం. ఇది బయట ప్రపంచంతో, రాజకీయాలతో జరిగేది. ఇక్కడ మీ టాలెంట్, మీ కాంట్రాక్ట్ ఇవేవీ లెక్కలోకి రాకపోవచ్చు. దేశాల మధ్యున్న టెన్షన్స్ ఎవరు ఆడాలి, ఎవరు ఆడకూడదు అని డిసైడ్ చేస్తాయి. సో మనం చివలిగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ రోజుల్లో ఇండియన్ క్రికెట్ని నడపడమంటే కేవలం టాలెంట్ని మేనేజ్ చేయడం మాత్రమే కాదు. అది లోపల జరిగే యుద్ధం కావచ్చు, బయట జరిగే యుద్ధం కావచ్చు. ఈ రెండు ప్రపంచాలు ఒకదానికొకటి ఢీకొంటున్న ఈ కొత్త ప్రపంచంలో ముందుకు సాగడం.